వెల్కమ్ టు సిరి కిచెన్. ఇవాళ టమాటో రసం సింపుల్గా ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ 7-8 పెద్ద టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర, 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న చింతపండు కొంచెం సరిపోతుంది. ఇట్లా టమాటో రసం, బనానా వేపుడు, చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది కాంబినేషను. ఇట్లా కట్ చేసిన టమాటాలు అన్నీ కలుపుకొని మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్నాక వడపోసుకోవాలి. ఇట్లా నేను 2 టైమ్స్ చేసుకున్నాను. ఒకసారి వడపోసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసి మళ్ళీ వడపోసుకున్నాను. ఇలా వడపోసుకున్నాక నేను మిగిలిన టమాటాలు కొంచెం అందులో తీసి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని వేడి చేద్దాం. ఇట్లా స్టవ్ మీద పెట్టుకున్నాక కొంచెం కల్లుప్పు, కొంచెం 1/2 స్పూన్ పసుపు, 3-4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరగబెట్టుకోవాలన్నమాట. అది బాయిల్ అవుతూ ఉంటుంది. మనం ఈలోపు ఒక రోల్ తీసుకొని దాంట్లో చిన్నులపాయలు, ఒక 10 చిన్నులపాయలు, 1 స్పూన్ జీలకర్ర 2 యాడ్ చేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న టమాటో రసంలో మనం ముందుగా దంచి పెట్టుకున్న చిన్నులపాయ, జీలకర్ర మిశ్రమాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక 10 నిమిషాలు మరగబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవడం అన్నమాట. బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు వేసుకొని తాలింపు వేసుకుంటే ఎంతో సింపుల్గా టమాటో రసం రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్, టేక్ కేర్.